శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం 1వ శ్లోకం శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. వివరణ భగవంతుడు పలికెను, ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేయవలసిన విధులను చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు త్యజించిన వారు కాదు. 2వ శ్లోకం యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. వివరణ న్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. 3వ శ్లోకం ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. వివరణ యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న ప్రారంభ దశ జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం అంటారు. యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు. 4వ శ్లోకం యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. వివరణ ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు. ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కావున. 5వ శ్లోకం ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. వివరణ నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు ఉద్ధరించుకోనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు. 6వ శ్లోకం బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. వివరణ మనస్సుని జయించిన వారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వాడికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. 7వ శ్లోకం జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయోః. వివరణ మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు. 8వ శ్లోకం జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థ విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. వివరణ జ్ఞానము విజ్ఞాన విచక్షణ కలిగి తృప్తితో ఉన్న యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టి, రాళ్ళు మరియు బంగారము వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు. 9వ శ్లోకం సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. వివరణ శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడు పరిగణించబడుతాడు. 10వ శ్లోకం యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః. వివరణ యోగ స్థితిని పొందగోరే వారు నియంత్రించబడిన మనస్సు, శరీరంతో భగవద్ ధ్యానంలో కోరికలను, భోగవస్తువులను త్యజించి ఏకాంతంలో ఉండాలి. 11వ శ్లోకం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచితం నాతినీచం చైలాజినకుశోత్తరం. వివరణ యోగాభ్యాసము చేయటానికి శుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి.
దీనిని కుశగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒక దానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. వివరణ. దానిపై స్థిరముగా కూర్చుని, ఒకే ఏకాగ్రత గల ధ్యానములో, అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి, యోగి తన మనస్సుని పరిశుద్ధమునర్చుకోవటానికి పరిశ్రమించాలి. 13వ శ్లోకం. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. వివరణ. అతను శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటు ఇటు తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి. 14వ శ్లోకం. ప్రశాంతాత్మా విగతభిః బ్రహ్మచారివ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. వివరణ. ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నాపై ధ్యానం చేయాలి. 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి. వివరణ. ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపి, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి, నిర్వాణమును పొందును యునాయందే పరమ శాంతితో మరియు నా స్థితుడై ఉండును. 16వ శ్లోకం. నాత్యశ్నతస్తు యోగో ఒస్తిన చైకాంతమనశ్నతః న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. వివరణ. ఓ అర్జునా, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో, మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో, వారు యోగములో విజయం సాధించలేరు. 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. వివరణ. కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు. 18వ శ్లోకం. యదా వినియతం చిత్తమాత్మనేవావతిష్ఠతే నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. వివరణ. వారు సంపూర్ణ క్రమశిక్షణతో, మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి, పరమశ్రేష్టమైన ఆత్మ శ్రేయస్సు మీదనే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు, మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు. 19వ శ్లోకం. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత్తచిత్తస్య యుంజతో యోగమాత్మనః. వివరణ. గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును. 20వ శ్లోకం. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. వివరణ. ఎప్పుడైతే మనస్సు భౌతికమైన కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు ఆత్మానందములోనే రమించును. 21వ శ్లోకం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. వివరణ. సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో, వ్యక్తి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న యోగి, నిత్య పరమ సత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు. 22వ శ్లోకం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. వివరణ. ఆ స్థితిని పొందిన తరువాత మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉన్నవాడు, ఎంత తీవ్ర దుఃఖాలలో అయినా ఏమాత్రం చలింపడు. 23వ శ్లోకం.
తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణచేతస. వివరణ: దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును దృఢ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం, అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను. 24వ శ్లోకం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. వివరణ: ప్రాపంచిక తలంపులతో నుండి వచ్చిన అన్ని కోరికలను త్యజించి, ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలెను. 25వ శ్లోకం. శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. వివరణ: క్రమక్రమముగా మరియు నిశ్చయముగా, బుద్ధిలో దృఢవిశ్వాసంతో మనస్సు భగవంతుని యందే స్థితమగును, మరేదాన్ని గురించి ఇక ఆలోచించదు. 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మనేవ వశం నయేత్. వివరణ: ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి. 27వ శ్లోకం. ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. వివరణ: మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు, అన్నిటినీ భగవత్ సంబంధముగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది. 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మసంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. వివరణ: స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి, భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు, మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు. 29వ శ్లోకం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. వివరణ: నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి, సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వభూతములయందు దర్శిస్తారు. 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. వివరణ: ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, వారు నన్ను కోల్పోరు, నేను వారిని కోల్పోను. 31వ శ్లోకం. సర్వభూతస్థితం యో మాం భజతే ఏకత్వమాస్థితః సర్వథా వర్తమాన్ కోపి స యోగి మయి వర్తతే. వివరణ: నా యందే ఏకత్వంతో స్థితుడై ఉండి, నన్నే సర్వభూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి, అన్ని రకాల కార్యకలాపములు చేస్తున్నా నా యందే నివసించును. 32వ శ్లోకం. ఆత్మాపమేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. వివరణ: సర్వప్రాణులను సమానముగా దర్శిస్తూ, ఇతరుల సుఖాలకు, దుఃఖాలకు అవి తనకే అయినట్టు స్పందించేవారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. 33వ శ్లోకం. అర్జున ఉవాచ. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. వివరణ: అర్జునుడు పలికెను, ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనస్సు వలన నాకు ఆచరింపశక్యము కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది. 34వ శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వివరణ: ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది, ఓ కృష్ణ. 35వ శ్లోకం. శ్రీ భగవానువాచ. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. వివరణ:
శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, ఓ మహాబాహువులు కల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే. మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు. 36వ శ్లోకం. అసంయతాత్మనా యోగో దుష్ప్రప ఇతి మే మతిః. వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. వివరణ. మనస్సు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది. కానీ మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు మరియు సరియైన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము. 37వ శ్లోకం. అర్జున ఉవాచ. అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. వివరణ. అర్జునుడు పలికెను, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యము యొక్క అంతిమ విజయాన్ని ఈ జన్మలోనే సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? 38వ శ్లోకం. కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠా మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. వివరణ. ఓ మహాబాహువులు గల కృష్ణ, యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడై పోడా. అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూ కాకుండా పోడా. 39వ శ్లోకం. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తో నహ్యుపపద్యతే. వివరణ. ఓ కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము, మరి ఇక నీకన్నా ఇది చేయగలవారు ఎవరున్నారు? 40వ శ్లోకం. శ్రీ భగవానువాచ. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తత్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. వివరణ. ఓ పార్థ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో కాని పరలోకంలో కాని చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు. 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో బిజాయతే. వివరణ. యోగ భ్రష్టులైన వారు, ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు పుణ్యలోకాలకు వెళతారు. 42వ శ్లోకం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. వివరణ. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా ఏంతో కాలం యోగ అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా దుర్లభము. 43వ శ్లోకం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధా కురునందన. వివరణ. ఇటువంటి జన్మ పొందిన తరువాత, ఓ కురు వంశస్థుడా, వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేలుకొలిపి యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమ చేస్తారు. 44వ శ్లోకం. పూర్వాభ్యాసేన తేనైవ ప్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మావర్తతే. వివరణ. వారు తమ ఇష్టానుసారం కాకపోయినా పూర్వ జన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడుతారు. ఇటువంటి సాధకులు వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు సహజంగానే అతీతంగా ఎదుగుతారు. 45వ శ్లోకం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. వివరణ. అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై స్వేచ్ఛ పొంది ఈ జన్మలోనే సిద్ధి పరిపూర్ణత పొందుతారు. 46వ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః
కర్మిభ్యశ్చ అధికో యోగి తస్మాద్యోగి భవార్జున. వివరణ: ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైనవాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మి కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము. 47 శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః. వివరణ: అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను.